హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెనిలాస్ కిచెన్. ఈరోజు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఫిష్ ఫ్రైకి నేను వజ్రం తీసుకున్నాను. మన ఉప్పు కారాలు అన్నవి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను 1 కిలో వరకు ఫిష్ తీసుకున్నాను. ఇప్పుడు సరిపడా కారపొడి వేసుకోవాలి. అలాగే తగిన ఉప్పు వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ జ్యూస్ని ఇలా పిండుకోవాలి. చిన్నవైతే 2 నిమ్మకాయలు తీసుకోండి. నేను ఫిష్ ఫ్రైలో చాలా రకాలు చేస్తూ ఉంటాను. ఇదైతే సింపుల్గా అంతే రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ పేస్ట్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి, ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పేస్ట్ అనేది ఈ విధంగా థిక్నెస్ ఉండాలన్నమాట. ఇప్పుడు చేప ముక్కలకి ఇరువైపులా అటు ఇటు ఈ పేస్ట్ అప్లై చేసుకోవాలన్నమాట. తక్కువ అన్న ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నానండి. ఇదిగో ఇలాగా చేప ముక్కలన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ఇలా చల్లేసుకొని నేను ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కోకోనట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు చేప ముక్కల్ని వేసేసుకుందాం. మనకు ఇలా చేసుకుంటే అండి ఆయిల్ కూడా ఎక్కువ పడదు. ఇలా వేసుకున్న తర్వాత చేప ముక్కల్ని అటు ఇటు అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. చూడండి 2 వైపులా ఇలా ఫ్రై అయ్యేంత వరకు బాగా అప్పుడప్పుడు మనం తిప్పుతూ ఉండాలన్నమాట. అంతే అండి, ఫిష్ ఫ్రై రెడీ అయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఫిష్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మనకి పప్పుచారులో కానివ్వండి, టమాటో రసంలో కానివ్వండి, వేడివేడిగా రైస్ చేసుకొని ఈ ఫిష్ పెట్టుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.